దేవాలయాలు, పెద్ద పెద్ద కట్టడాలు వీటన్నింటికీ ముందు కేవలం శబ్దం మాత్రమే ఉండేది. ఒక పురాతన ప్రదేశాన్ని ఊహించుకోండి. అక్కడ భవిష్యత్తును కళ్లతో చూడరు, చెవులతో వింటారు. సో దృష్టితో కాకుండా కేవలం శబ్దంతో నడిచిన ఆ ప్రపంచంలోకి మనం అడుగుపెడదాం. ప్రాచీన గ్రీస్లో భవిష్యవాణి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు డెల్ఫీ. అద్భుతమైన దర్శనాలు, భారీ కట్టడాలు కదా. కాని గ్రీస్లోనే అత్యంత పురాతనమైన డోడోనా కథ మాత్రం పూర్తిగా వేరు. అక్కడ ఆర్భాటం లేదు, శబ్దం మాత్రమే ఉంది. అక్కడ దర్శనాలు కాదు, చెట్ల ఆకుల గుసగుసలే దైవవాక్కుగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే డెల్ఫీ ఒక రాతినగరమైతే డోడోనా పూర్తిగా శబ్దాలతో నిర్మించిన ఒక దేవాలయం. మొదటి విభాగం శబ్దాల దేవాలయం, పలికేకొండ. మరి ఈ చెట్ల గుసగుసల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? డోడోనాలో భవిష్యవాణికి ప్రధానమైన పరికరం ఏ విగ్రహమో వస్తువో కాదు, స్వయంగా అక్కడి భూభాగమే. ఆ ప్రదేశమే ఒక స్వరంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. డోడోనా శక్తికి మూలం దాని భౌగోళిక స్వరూపం. ఎపిరస్ అనే ప్రాంతంలో ఒక మారుమూల లోయలో ఉండేది ఈ ప్రదేశం. దాని నిర్మాణం ఎలా ఉండేదంటే అది ఒక సహజ యాంప్లిఫైయర్లాగా పనిచేసేది. అంటే అక్కడ చిన్న శబ్దం కూడా చాలా స్పష్టంగా పెద్దగా వినిపించేదన్నమాట. ఇక్కడ ప్రకృతిని మనం ఒక ఆర్కెస్ట్రాలా ఊహించుకోవచ్చు. ఆ చారోకవిట్సా లోయ ఏమో గాలి శబ్దాలను ఒక గొట్టంలా ముందుకు నడిపించేది. దానికెదురుగా ఉన్న టోమారోస్ పర్వతం ఆ సౌండ్స్ని ప్రతిధ్వనించేలా చేసేది. ఇక కిందపారే సెలియేరేమో నిరంతరం ఒక నేపథ్య సంగీతాన్ని ఇచ్చేది. వీటన్నింటి మధ్యలో ఆ పవిత్రమైన ఓక్ చెట్ల ఆకుల గలగలలే అసలైన దైవ సందేశాలుగా వినిపించేవి. రెండవ విభాగం భూమి యొక్క వ్యాఖ్యాతలు, పవిత్రమైన వినికిడి చర్య. సరే, ప్రకృతి తన సందేశాన్ని ఇస్తోంది. మరి దాన్ని అర్థం చేసుకునేదెవరు? ఇక్కడే పూజారులు, పూజారినులు రంగప్రవేశం చేశారు. వాళ్లు భవిష్యత్తును చూసేవాళ్లు కాదు, చాలా క్రమశిక్షణతో వినేవాళ్లు. డోడోనా మొదటి పూజారులైన సెల్లోయిల గురించి మనకు మొదట చెప్పిందెవరో తెలుసా? సాక్షాత్తు హోమరే తన ఇలియాడ్ కావ్యంలో. వాళ్లు చాలా నిగూఢమైన వ్యక్తులుగా ఉండేవారు. వాళ్ల కఠినమైన జీవన శైలి ఏదో మూఢనమ్మకం కాదు, అది ఒక రకమైన సాధన. కాళ్లు కడుక్కోకుండా నేలతో నిరంతరం సంబంధం కలిగి ఉండటం, నేలమీదే పడుకోవటం, వీటివల్ల వాళ్లు భూమిలో వచ్చే చిన్న ప్రకంపనలకి, సూక్ష్మమైన ధ్వనులకి కూడా చాలా సున్నితంగా మారేవాళ్లు. ఇది దైవవాణిని వినడానికి వాళ్లని సిద్ధం చేసేదనమాట. కాలం గడిచే కొద్దే ఈ బాధ్యత పెలియాడెస్ అనే పూజారినుల చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ల పేరుకి పావురాలు అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. హెరోడోటస్ ప్రకారం ఒక పావురం మనిషి గొంతుతో మాట్లాడి ఈ స్థలాన్ని ఎంచుకుందట. అప్పటినుండి చెట్ల ఆకుల గలగలలతో పాటు పావురాల కూతులు కూడా దైవ సందేశంలో ఒక భాగంగా మారిపోయాయి. మూడవ విభాగం దృష్టిలేని వాక్కు, అదృశ్య వేదాంతం. ఇప్పటిదాకా మనం ఆ ప్రదేశం, అక్కడి పూజారుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డోడోనా వెనకున్న అసలైన సిద్ధాంతం గురించి చూద్దాం. అదేంటంటే ఇక్కడ దైవానికి రూపం లేదు, చిత్రాలు, విగ్రహాలు ఉద్దేశపూర్వకంగా లేవు, కేవలం శబ్దం మాత్రమే ఉంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. సాధారణంగా దేవాలయాలు దేవుడి విగ్రహం కోసం కడతారు కదా. కాని డోడోనాలో కట్టడాలన్నీ విగ్రహాల కోసం కాదు, సజీవంగా ఉన్న ఆ పవిత్రమైన ఓక్ చెట్టును రక్షించడం కోసం కట్టారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో దైవం ఒక విగ్రహం కాదు, ఒక సజీవ వృక్షం. సో డోడోనాలో దైవవాణి అంటే ఏదో ఒకే ఒక శబ్దం కాదు, అది ప్రకృతి ఇంకా మనిషి కలిసి సృష్టించిన ఒక అద్భుతమైన సింఫనీ లాంటిది. పూజారులు ఈ శబ్దాలన్నింటినీ ఒకచోట చేర్చి విశ్లేషించేవారు. ఓక్ ఆకుల గలగలలు, పావురాల కూతలు, నీటి ప్రవాహం యొక్క గొణుగుడు, చివరిగా మనుషులు తయారుచేసిన కంచుపాత్రల చప్పుడు. వీటన్నింటినీ కలిపి దేవుడి సంకల్పాన్ని అర్థం చేసుకునేవాళ్లు. ఇక్కడే టెక్నాలజీ కూడా ఉపయోగించారు. ఆ పవిత్ర ఓక్ చెట్టు చుట్టూ కంచుతో చేసిన త్రిపాదాలు, పెద్ద పెద్ద పాత్రలు పెట్టేవారు. గాలి వీచినప్పుడు అవి ఒకదానికొకటి తగిలి నిరంతరంగా మ్రోగుతూ ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే సౌండ్తోనే ఒక గోడ కట్టారన్నమాట. ఆ గోడలోపల పవిత్రమైన స్థలం, బయట మామూలి ప్రపంచం. ఈ ధ్వని పరికరాలు ఎంత అధునాతనమైనవో చెప్పడానికి ఈ వాగుడుకాయ అంకితం ఒక సరదా ఉదాహరణ.
ఒక కంచు విగ్రహం, చేతిలో కొరడ. గాలికి కదులుతూ పక్కనే ఉన్న కంచుపాత్రను నిరంతరం కొడుతూ ఉండేది. ఆ శబ్దం అస్సలాగేది కాదట. అందుకే ఆగకుండా మాట్లాడేవాళ్లని డోడోనా కంచు అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడే డోడోనా మిగతా వాటికంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. డెల్ఫీ లాంటి చోట్ల ఒక విగ్రహాన్ని చూడటం లేదా ఒక దర్శనం పొందడం అనేది లక్ష్యం. అది ఒకేసారి మెరుపులా జరిగేది. కాని డోడోనాలో అలా కాదు. అదొక నిరంతర ప్రక్రియ. శబ్దాలను వినడం, వాటిని విశ్లేషించడం, అర్థం చేసుకోవడం. ఇక్కడ జ్ఞానం చూడటం ద్వారా కాదు, ఏకాగ్రతతో వినడం ద్వారా మాత్రమే లభించేది. 4వ విభాగం దృశ్యమానత లేకుండా అర్థం, వినికిడి యొక్క వారసత్వం. సరే, ఇంత గొప్ప సిద్ధాంతముంది, కాని దీనివల్ల సాధారణ మనుషులకు ఏముపయోగం? డోడోనా ఎలాంటి ముద్ర వేసిందో ఇప్పుడు చూద్దాం. పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఏకంగా 4200కు పైగా సీసపు పలకాలు దొరికాయి. ఇవి అప్పటి యాత్రికుల గొంతుకకు సాక్ష్యాలు. ఈ ఫలకాల మీదున్న ప్రశ్నలు చూస్తే మనకాశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అవి కేవలం రాజుల గురించో, రాజ్యాల గురించో కాదు, సాధారణ ప్రజల రోజువారు ఆందోళనల గురించి. నాకు పిల్లలు పుడతారా? ఈ వ్యాపారం మొదలుపెట్టొచ్చా? ఈ పెళ్లి చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలు అప్పటివైనా ఈనాటి మన జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రతి గొప్ప కథలాగే డోడోనా కథలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎప్పుడో క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలో మొదలై రాజు పెర్రస్ కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. కాని తర్వాత ఏటోలియన్లు, రోమన్ల దాడులతో నాశనమైంది. చివరికి క్రైస్తవం అధికారంలోకి వచ్చాక చక్రవర్తి థియోడోషియస్ ఆ పవిత్ర ఓక్ చెట్టును నరికించడంతో దాని శకం పూర్తిగా ముగిసిపోయింది. ఈరోజు మనం అక్కడ చూసే శిథిలాలు, ముఖ్యంగా ఆ భారీ థియేటర్, ఒకప్పుడు ఈ ప్రదేశం ఎంత ముఖ్యమైనదో మనకు గుర్తుచేస్తాయి. ఒకప్పుడు శబ్దాలతో మారుమోగిన ఆ లోయ ఇప్పుడు పూర్తి నిశ్శబ్దంలో ఉంది. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. కంటికి కనిపించకుండా కేవలం వినికిడి ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే సత్యంలో ఎలాంటి శక్తి దాగి ఉంటుంది? బహుశా డోడోనా మనకు నేర్పే చివరి పాఠం ఇదేనేమో. కొన్నిసార్లు ఒక విషయం అదృశ్యంగా ఉండటమే దాని గొప్ప శక్తికే కారణమవుతోంది. దాన్ని మనం కళ్లతో చూడలేనప్పుడు దాన్ని సొంతం చేసుకోలేం, నియంత్రించలేం. అది కేవలం ఒక అనుభూతిగా, ఒక శబ్దంగా, ఒక నమ్మకంగా మాత్రమే మిగిలిపోతోంది.